మహారాష్ట్ర ఎలక్షన్స్ జరిగినప్పుడు మనం అన్ని విషయాలపైన మాట్లాడుకున్నాం. కాకపోతే ఇగో ఈ మనిషి విషయం ఒకసారి మాట్లాడుకోవాలి. అతుల్ లిమాయ్ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలనంటే అతుల్ లిమాయ్ అనేట ఆయన గ్రాస్ రూట్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆయన ఒక 54 సంవత్సరాలల్లో తన ఇంజనీరింగ్ డిగ్రీని పక్కకు పెట్టి ఒక గ్లోబల్ కార్పొరేషన్, ఒక కార్పొరేట్ కంపెనీని పక్కకు పెట్టి స్వచ్ఛందంగా రాష్ట్రీయ స్వయం సేవకుడై ప్రచారకై ఇవాళ మహారాష్ట్ర, గుజరాత్, గోవా, ఇవాళ మహారాష్ట్రల సహకార్యవాహలాగా జాయింట్ జనరల్ సెక్రటరీ లాగా ఆర్ఎస్ఎస్లా పనిచేసి ఇవాళ ఇంత మహోత్తరమైన మహారాష్ట్ర ఎలక్షన్స్ని స్టీర్ చేసి సుమారు 60,000 మంది కార్యకర్తలతో 12,000 మీటింగ్లతో ఒక గుణాత్మకమైన విజయాన్ని, గణాంతకమైన సీట్లను భారతీయ జనతా పార్టీ కూటముకు అందించిన అతుల్ లిమాయ్కి ఇలా చిత్రగుప్త్ పాదాభివందనం చేస్తుంది. ఫ్రెండ్స్, ఇట్లాంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఈయనని పేరు తలుచుకోకుండా కూడా నాకు తెలుసు, నన్ను క్షమించాలా నా పూజ్యులు, నా పెద్దలు అందరూ. అనామికంగా పనిచేస్తుంది నా సంఘ్ ఎప్పుడు అనామికంగా పనిచేస్తుంది. ఆ అనామికంగా పనిచేస్తున్నందుకు కొంతమంది ఆ క్రెడిట్ తీసుకొని మేమే చేస్తున్నామని చెప్పి మాట్లాడతారు. కొంతమంది ఉంటారు కదా, ఎస్పెషలీ మన తెలంగాణ బీజేపీలో చాలామంది ఉంటారు. ఈ అనామికంగా పనిచేసే ఆ మహాత్ములను మనం గుర్తు చేసుకోకపోతే, ఆ స్వయం సేవకులకు, ఆ త్యాగశీలులకు, ఆ తపస్విలకు మనం ఇలా తపోవందనం చేయకపోతే నా మనస్సాక్షి ఊకోదు. అనామికంగా మీరు పనిచేస్తారొచ్చు, నేను నామికంగా మిమ్మల్ని ముంగటికి మాట్లాడతా. గిరీష్, ఇది మన సిద్ధాంతానికి తప్పు కదా. అగ్రీడ్, మన సిద్ధాంతానికి ఇది తప్పే. దేశం కోసం మీరు చేస్తున్న ఈ త్యాగంలా పబ్లిసిటీ అవసరం లేదు. ఎస్, ఐ డూ అగ్రీ. బట్ తెలియాలి సార్, మిమ్మల్ని వేరే రకంగా మాట్లాడితే నాకు బీపీ రేజ్ అవుతుంది. నాకు ఎవడో రాజకీయ నాయకుడిని అంటే పెద్దగా అంత కాకపోవచ్చు, బట్ నన్ను తయారు చేసిన నా సంఘ్ ననంటే మాత్రం నాకు బగబగ మండుతుంది, అరకాలకి మంటలేస్తుంది. అండ్ దిస్ ఈజ్ మీ. ఎన్నో అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఇవాళ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఇవాళ మామూలు మజాక్ కాదు. ఆయన 11 ర్యాలీలు చేసిండు. ఎక్కడ పోతే అక్కడ ఏక్ స్లోగన్, బటేంగే తో కటేంగే, ఏక్ రహెంగే తో నేక్ రహెంగే. 17 క్యాండిడేట్స్కి క్యాంపెయిన్ చేసిండు యోగి ఆదిత్యనాథ్ గారు. అందులో నుంచి 15కి 15 గెలిచినాం. హిట్ రేషో చూడండి మీరు. ఆయన 18 సీట్లకు జార్ఖండ్లా క్యాంపెయిన్ చేసిండు, అందులో నుంచి 8 గెలిచినాం మనం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆ పాత్రను మనం అసలు లైటే తీసుకోలేము. 60,000 కార్యకర్తలు, 12,000 మీటింగ్లు, గల్లీకి. అరే నేను మాట్లాడు కాదు, సంజయ్ రౌత్ గారు మాట్లాడాడు. ఆడ దగ్గరికి ఏ మీటింగ్ వస్తుందో నాకు తెలియదు, కానీ ఆయన ఇంట్లోనే కొన్ని డమ్మీ మైకులు పెట్టుకుంటాడు. ఆడికి ఎవరికి ఓడి ప్రెస్ రిపోర్టర్ పోతాడన్నా నాకు చెప్పురు ఒకసారి. ఆయన ఇంట్లోనే డమ్మీ మైకులు పెట్టుకుంటాడు. లావరే ఇద్దరు లావ్ అనగానే అందరూ డమ్మీ మైకులు తెచ్చి ఇట్లా పెడతారు. అబ్బాయి బాత్కర్ అసలు వీడు మాట్లాడితే ఓడింటాడు. నిన్ను చూస్తే నాకు పొద్దున వచ్చేది కూడా రాదురా అయ్యా. ఎవరికన్నా లూజ్ మోషన్స్ అయితే సంజయ్ రౌత్ కానీ ఫోటో చూపెట్టాలి, ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది, జులాబ్ మొత్తం బంద్ అయిపోతుంది. అసలు స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకు పొద్దున తాగితేనే మాకు వస్తుంది అని అంటారు కదా, సంజయ్ రౌత్ గారిని ముఖం చూపెట్టుర్రి, వచ్చేటోడికి రాదు, రానోనికి వస్తుంది. వీళ్ళందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మళ్ళా మాతో శ్రీలో మేము కూర్చొని ఉన్నాం, బాల్ ఠాక్రే గారి గురించి మాట్లాడతారు ఈ బద్మాష్ గాళ్ళంతా. నాకు ఆడ బాధ అవుతుంది. ఒక పులి కడుపులా గిసుంటి పిల్లి కూడా క్యాట్ ఫ్యామిలీ అని అంటారు. పిల్లి కూడా కాదు, పుట్టినోళ్ళు పెంగ్విన్లు పుట్టిరు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే నరేటివ్ తీసుకుందో, ఓట్ జిహాద్ వర్సెస్ ధర్మయుద్ధ్ అని, ఆ ధర్మయుద్ధ్ మనం చూసినాం. ఎవరెవరు క్రూసేడర్ల లెక్క పోయింది చూసినాం. అండ్ మోర్ ఓవర్ భారతీయ జనతా పార్టీ గఠబంధన్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఎన్డీఏ కూటమితోని ఆ జెలింగ్ ఫ్యాక్టర్ కూడా మనం చూసినాం. ఇవాళ ఆల్ ఇండియా ఉలమా బోర్డ్ డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్కి, డైరెక్ట్గా ఫత్వాలు జారీ చేస్తుంది. జిన్నాడు 1929లో పెట్టిన 17 సూత్రాలను 14 పాయింట్లకు తీసుకొని వచ్చి మాట్లాడతారు. వక్ఫ్ బోర్డుకి 1000 కోట్ల పైసలు కావాలని అంటారు. పోలీస్ భర్తలలో ముస్లింలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్తారు. ముస్లింలకు రిజర్వేషన్ మతతరంగా కావాలని అంటారు. ఇది కాంగ్రెస్ యాక్సెప్ట్ చేస్తుంది. కాంగ్రెస్ హీనా చరిత్ర. ఎంఐఎంకి కూడా నాకు తెలిసి చున్నా పడ్డది అనుకుంటే ఈసారి కదా. ఎంఐఎంకి కూడా చున్నా పడ్డది నాకు తెలిసి. 1 ఓటు గెలిచిరా, 2 ఓట్లు గెలిచిరా నాకు తెలియదు. ముఫ్తీ ఇస్మాయిల్ గారు కేవలం 162 ఓట్లతో గెలిచిండు. హిందూ ఐక్యత మీరు చూసిండ్రు. మీకే ఫత్వాలు జారీ చేసుకుడు వస్తుందిరా, మీకే వస్తుందా ఫత్వాలు జారీ చేసుడు? హిందూ అనేటోడు ఫత్వా జారీ చేయడు రే. సీదా ఇంకొక వర్డ్ వస్తుంది ఇంగ్లీష్లో, మళ్ళా కమ్యూనిటీ గైడ్ లైన్స్ వస్తాయి. నాకు మింగేసిన తెలుగు, ఇంగ్లీష్, హిందీలో ఒక మంచి వర్డ్లు ఉంటాయి 3. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు నేను ఏమంటున్నాను. సో ఇవాళ మొత్తము మహారాష్ట్రలో ముస్లింలందరూ నిలబడితే కేవలం 13 ముస్లింలే గెలిచిర్రు. హిందూ చైతన్యం, హిందూ ఐక్యత టోటల్గా 400 కౌంట్ కూడా చూడరు. నాకు తెలిసి
నాకెందుకు ఆ కౌంట్ ఆడనే ఆగిపోయింది. 420 ముస్లిం క్యాండిడేట్లు పోటీ చేసిరు మహారాష్ట్రలో. ఇంకెక్కువ కూడా ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు, కానీ నాకు ఎందుకు ఆడనే ఆగిపోతుంది నంబరు. నాకు నంబర్లు రావన్న, నా ఐక్యూ లెవెల్ చాలా తక్కువ. నేను 420 వరకే నేర్చుకున్న నంబర్లు, దానికంటే ఎక్కువ నేర్చుకోలే. సో 420 క్యాండిడేట్లు పోటీ చేస్తే ఎంతమంది గెలిచిరు? 13 అప్నా కాదు, 13 హీ లోక్ జీతే. అమ్మ ఒడి అంత వెచ్చగా ఉంటుందిరా, ఇది అర్థం చేసుకోరు. సంఘశక్తి యుగే యుగే అని చెప్పి ఊకని మాట్లాడరు. బికాస్ వీ బిలీవ్ ఇన్ వన్ థింగ్, సత్య సనాతనం నిత్య నూతనం. అండ్ మా అజెండా సింపుల్. వ్యక్తిత్వం మాకు ఇప్పుడు ఇంపార్టెంట్ లేకుండే, నాకు నేర్పిన సిద్ధాంతానికి. ఎగిరే కాషాయ జెండా నా అస్తిత్వం, ఎగిరే తిరంగా నా పొగరు. నమస్తే సదా వత్సలే మాతృభూమే నా పాట. ఇక నా వేట నీ ఆట మీద డిపెండ్ అవుతుంది. చిత్తేసి పత్తేసి ఆడతాం. చిత్తేస్తే ఆట, పత్తు పడితే పాట, వేట. అది మీరు డిసైడ్ చేసుకోరు. సో ఒక హిందువుకి నేను చెప్తున్నా, నువ్వు జాగృతి అయితే, హిందూ ఐక్యంగా అయితే, ఇవాళ నీ ముక్కు ఎంత గర్వంతో లేచిందో ఒకసారి చూడు. నువ్వు ప్రతిసారి అభివృద్ధికి ఓటేసినావు, నువ్వు ప్రతిసారి భారత్కి ఓటేసినావు, నువ్వు ప్రతిసారి భారత్ ప్రతిభకు ఓటేసినావు, భారత్ పరాక్రమానికి ఓటేసినావు. కాకపోతే నిన్ను ఆసరా చేసుకొని నీకు సెక్యులర్ ఢోంగ్ చెప్పి నువ్వు నిద్రపోతున్నప్పుడు అడ్డమైన చట్టాలు తీసుకొచ్చింది కాంగ్రెస్. నువ్వు జాగృతి అయ్యే లోపల నిన్ను ఒక 8th గ్రేడెడ్ సిటిజన్ లెక్క పోర్ట్రే చేసింది కాంగ్రెస్. అందుకనే నిన్ను ప్రతిసారి అడుగుతున్నా, ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.